హలో. అయితే నేను ఈ మధ్య రియలైజ్ అయిన ఎక్స్పీరియన్స్ అయిన చుట్టుపక్కల చూసిన జనాన్ని బట్టి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. అంటే నేను ఈ చిన్న ఏజ్లోనే నేను మదర్ ఆఫ్ టీనేజర్స్ అయినా కూడా చాలా రియలైజ్ అయిపోయినా. ఏజ్డ్ వాళ్ళు ఇంకా ఏజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు ఫీల్ అవుతారు. లైక్ ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చూసిన లైక్ స్పిరిచువల్ టైప్ వాళ్ళు, అంటే వీటి మీద విశ్లేషణ చేసి వీటి మీద సంతోష్ సింగులు ఉంటారు కదా, వాళ్ళవి చూస్తే వీడియోస్ అంటే లైక్ నా పర్సనల్గా నేను రియలైజ్ అయింది, వాళ్ళు ఏదో నా నోటి మాట ఏమంటే వాళ్ళ నుంచి వస్తుంది, ఏం ఫీల్ అయినది ఏదో వాళ్ళు ఎట్లుండాలి అని చెప్తున్నారు అనిపిస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు లైక్ ఒక ఆమె ఉంది, నాకు తెలిసిన ఆమె ఎంత తెలుసా, లైఫ్ మొత్తం కంప్లైంట్సే ఆమెకి. సిబ్లింగ్స్ మీద కంప్లైంట్స్, పేరెంట్స్ మీద కంప్లైంట్స్, పిల్లలు బొట్టి మనవరాళ్ళు వచ్చారు, ఇప్పటికీ కూడా ఆమె సాటిస్ఫై లేదు. ఆమె ఒక 30 ఏళ్ళ క్రితం ఉన్న స్టేజ్కి ఇప్పటికీ బాగానే డెవలప్ అయిన లైఫ్లో ఏ కొరత లేకుండా బాగానే బ్రతుకుతోంది అన్ని రకాలుగా. కానీ ఇప్పటికీ నాకు ఏదో లేదు, అందరూ బాగున్నారు నా మీద, అందరూ మంచిగా బ్రతుకుతున్నారు, ఏజ్ తోటి సంబంధం లేదు. 15 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి ఏమంటారు చచ్చిపోయిన వాళ్ళ దాకా, చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తుంది. వాళ్ళు అప్పుడు నాకు ఇట్లా చేసారు, వాళ్ళు నా నీ మాట అన్నారు, అది ఎందుకు చచ్చిపోయి ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళని అంటున్నావు, అసలు వీళ్ళననే అవసరమే లేదు, నీ లైఫ్ నీది నడుస్తుంది, నీది నువ్వు చూసుకో. చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తుంది తెలుసా ఆమె. అయితే ఇప్పుడు నీకు ఏది ప్రాప్తం ఉంటే అదే నీకు దొరికింది, దాంతో సంతృప్తిగా ఉండు. దొరకని దాని గురించి ఎందుకు ఆరవటం. ఇప్పుడు ఇంకొకరు ఉంటారు, ఇప్పుడు కొడుకులు సపోజ్ సరిగ్గా చూడట్లేదు చాలామందిని పేరెంట్స్, మా కొడుకుని మేము అపురూపంగా పెంచినాం, వాడు చూడట్లేదు, కోడలు వచ్చినాక ఇట్లా అయ్యిండు అట్లా అయ్యిండు అని. అరే నీకు అంతే బ్యాలెన్స్ అంతే రాసి పెట్టుంది. ఇప్పుడు మనం ఏదో పొందట్లేదు అంటే నేను చెప్పిన కదా, వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్వజన్మలో మనం ఏదో సంథింగ్ ఎవరికో ఏదో బిగాడి చేసినాం, ఏదో చేసినాం ప్రాబ్లమ్. సో మనకి ఈ లైఫ్లో అది కొన్నిసార్లు ఆత్మ అనేది చాలా శరీరాల మీద నుంచి ట్రావెల్ చేసి వస్తుంది కదా, అది ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తారు. ఇలాంటి విషయాలని భగవద్గీతలు చదివి అవి చదివి ఇది చదివి ఎన్ని స్పిరిచువల్గా ఇవన్నీ చూస్తారు. ఈ కోటేశ్వర్ అంటారు, గరికపాటి అంటారు, అన్నీ చూస్తారు. మళ్ళీ వాళ్ళ బుద్ధి అన్నీ ఉంటుంది, కంప్లైంట్. సరే నీకు ఏముంది, దాంతో సంతృప్తి ఉండు. ఇప్పుడు ఉన్న ఏజ్లో నువ్వు ఏదైనా నేర్చుకోండి. ఏజ్ బారైన వాళ్ళైనా సరే, చిన్న ఏజ్ వాళ్ళైనా ఎవరైనా సరే, లేని దాని గురించి ఎందుకు ఆలోచించడం. నీ లెవెల్ బెస్ట్ నువ్వు ట్రై చేయి, అందరితో బాగుండడానికి ట్రై చేయి. నీకు ఏది దొరికిందో అదే నీకు ఉంది. యూనివర్స్ అనేది బ్యాలెన్స్ చేస్తుందంట ఏదైనా కూడా. అంటే లైక్ మనకి ఏదో తీసుకున్నారు, ఒక్కోసారి మనం అబ్బా నాకేది జరగాలని పిసుక్కు చేస్తాం, కానీ అది సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక చిన్నది పోయింది, పెద్ద సంతోషం ఏదో రాబోతుందేమో, మేబీ తెలియదు కదా. అట్లా ఈ రకంగా ఆలోచన పాజిటివ్ వేలో చేయరు. నేను ఇది కోల్పోయినా, నేను అది కోల్పోయినా, ఓ బాబా బ్లా 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 ఇట్లా తయారవుతారు. ఇప్పుడు నేనున్న చిన్న ఏజ్లో నేను రియలైజ్ అయిపోయాను, ఓకే ఫైన్, ఏది ఉన్న వరకు బాగానే ఉన్నాం కదా, పర్లేదులే, మనకు రాసి పెట్టుంటే వస్తుంది. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు ఇంకా ఏజ్డ్ వాళ్ళే హైపర్ ఉండి ప్రతి దానికి కంప్లైంట్, లైఫ్ మొత్తం కంప్లైంట్, చచ్చిపోయిన వాళ్ళ మీద కంప్లైంట్, బతికిన వాళ్ళ మీద కంప్లైంట్.